వేదిక మీదకి వస్తూ ఉన్నారు. ముస్తాబై కళ్యాణ స్ఫూర్తితో అమ్మవారు వేదిక మీదకి వస్తూ ఉన్నారు. ఒకసారి అందరం కూడా అమ్మవారికి మనఃపూర్వకంగా పాద పద్మాలకు ఆ పురుషుడు ఆదిత్యుడు తహతహలాడుతున్నట్ట రాముల వారి కళ్యాణాన్ని తిలకించడానికి. ఆయన ఎక్కడా కూడా ఒక క్షణము తిలకించడం కోసం ఈ కోదండ రామాలయ ప్రాంగణం దగ్గరికి వచ్చేసరికి ఊగిసలాటలో ఉన్నటువంటి మనస్కుడే ఆ స్వామి వారి పాద పద్మాలకు సమర్పించేటువంటి దివ్య అక్షతాలను, కళ్యాణ పరంపరలను వేద భాషల మధ్య, రామనామ స్మరణల మధ్య వేదిక ఇస్తున్నారు. అర్చక స్వాములు కళ్యాణ వేదికను సిద్ధం చేస్తూ ఉన్నారు. భక్తి పులకాంక్షితులైనటువంటి ప్రజానీకమంతా కూడా రామనామ స్మరణలో ఈ ప్రాంగణం అంతా పులకిస్తూ ఉన్నది, ధరిస్తూ ఉన్నది. శ్రీ రామచంద్రుడు పరమ పవిత్రమైనటువంటి మూర్తి. వారి యొక్క ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం మనందరి దివ్య అనుగ్రహంగా భావిస్తూ ఉన్నాం. అర్చక స్వాముల వారు జై శ్రీరామ్. అమ్మవారిని అర్చక స్వాములు వేద